Ready to move in premium triplex villas at Kollur APR projects. వాలంటీర్కు ఒకటే కోరుతున్నా, నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు. ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా, ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు. ప్రజాసేవ చేయమనండి, మనం అండగా ఉంటాం. రాష్ట్రం కోసం పనిచేయమనండి, మనం సహకరిస్తాం. రాజకీయం చేస్తే, వైసీపీకి పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. అది మంచిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే, వాలంటీర్స్ పైన రాజకీయం చేస్తూ నేనేదో వాలంటీర్ వ్యవస్థ పెట్టాను, చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించాడు అంటే నా పరిపాలన బాగుందన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మారిగా విధ్వంసం నేను చెయ్యను. నువ్వు విధ్వంసం ప్రారంభించింది ప్రజావేదిక కూల్చి విధ్వంసంతో పరిపాలన చేసిన వ్యక్తివి నువ్వు. నేను ఆ పని చెయ్యను. నువ్వెక్కడన్నా ఉపయోగపడే పని చేస్తే అది కూడా రాష్ట్రానికి ఉపయోగించుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు. వాలంటీర్ల ద్వారా రాజకీయాన్ని మేము వ్యతిరేకించాం. ఒక పార్టీ సేవ చేయడానికి వ్యతిరేకించాం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మేము 3 పార్టీలు కలిసామంటే ప్రజల కోసమే కలిసాం. ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఆ ధ్యేయంతో మేము కలిసాం. ఈరోజు నిడదవోలు చూసాం. మొదటి రోజు మా ఇద్దరి యొక్క రోడ్ షో, ఒక రోడ్ షోకే అదిరిపోయింది. రేపు రాబోయే రోజుల్లో 3 పార్టీలు కలిసి మేము మీటింగ్లు పెట్టడం మొదలు పెడితే రోజు రోజుకి స్పీడ్ పెరుగుతుంది. ఆ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి. శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకుడు. పార్టీ వ్యవహారాలన్నీ భుజస్కంధాలపైన వేసుకుని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా సిన్సియర్గా పనిచేసిన నాయకుడు. ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని ఇచ్చేసినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించాం, పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం. అయితే అకామిడేషన్లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నేను ఆ విషయం శేషారావుకి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ అతి త్వరలో మళ్ళీ రియలైజ్ అయ్యి, సార్ మీరు చెప్పారు ఎన్డీఏ ముఖ్యం, కూటమి ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశను గెలిపించుకొని వస్తాం. ఆయన కాదు క్యాండిడేట్, నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాడు. మీ ముందుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తి అన్ని దిక్కల్లో అన్ని పార్టీల్లో రావాలి. అదే మాదిరిగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని, ఒక పక్క పురంధేశ్వరి గారిని, ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వారికి ఒక కమిట్మెంట్ ఉంది. ప్రజలకు సేవలు అందించాలనే ఆలోచన ఉండే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం విజ్ఞప్తి చేస్తున్నా, ముగ్గురు కలిసిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ 1 సైడ్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. నాకు అనుమానమే లేదు, గెలవడం కాదు, అతి పెద్ద మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పురంధేశ్వరి గారిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఇద్దరికి అదే మెజార్టీ రావాలి. ఈరోజు మీ ఉధృతంగా మీ చూశాను, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, రాబోయేది ఎన్డీఏ గవర్నమెంటే.
అనుమానం లేదు. రోజు రోజుకి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, బీజేపీ స్ఫూర్తి అందరూ అర్థం చేసుకొని అందరూ కూడా ఈ రోజు నుంచి 30 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే శేషారావు గారు చెప్తున్నారు, భవన నిర్మాణ కార్మికులకైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇసుక మొనోపలి చేసి, ఇసుక మాఫియా తయారు చేసి 1000 రూపాయలు అమ్మే ట్రాక్టర్ ఇసుక 5000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇసుక అయిపోయిందనుకుంటే భారతీయ సిమెంట్ పెట్టి, సిమెంట్ రోడ్లు సిండికేట్ పెట్టి సిమెంట్ మొత్తం ధరలు విపరీతంగా పెంచేశాడు. ఇంకో పక్క స్టీల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క ఎప్పుడో పెట్టాం ఎన్ఏసి అని పెట్టి, ఏదైతే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి భవన నిర్మాణ కార్మికులకు నిధి ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా 1 రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వానికి వాడుకునే పరిస్థితికి వచ్చాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పూర్తిగా నష్టపోయారు. మీ సమస్య మాకు అర్థమైంది. మీ విషయం కూడా మేనిఫెస్టోలో పెడతాం. తప్పకుండా భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు, అందరికీ న్యాయం చేయడం మా బాధ్యత, మా ఆలోచన. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హలో ఏపీ, హలో ఏపీ, గట్టిగా చెప్పాలి మీరు. హలో ఏపీ. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మాటలో చెప్పాలంటే, ఎక్కడ పోయినా నిద్రావస్థలో ఉండే సమాజాన్ని నిద్ర లేపడానికి, నిద్ర లేస్తేనే హలో ఏపీ అనే మాట ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. 30 రోజులు గుడ్ మార్నింగ్ కాదు, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. శభాష్, గుడ్. నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు 3 పార్టీలు కూడా జనసేన, 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 భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.